ప్రత్యేక హోదా సమావేశాన్ని జయప్రదం చేయండి. 22న జరిగేటటువంటి ప్రత్యేక హోదా యువపేరిని ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా 22న జరిగేటువంటి యువపేరిని జయప్రదం చేయండి. 22న జరిగేటువంటి యువపేరిని ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ నెల 22న జరగనున్నటువంటి ప్రత్యేక హోదా యువబేరీని విజయవంతం చేయాలని చెప్పేసి ఏయూ అధ్యక్షుడు రాజకమల్ అధ్యక్షన ఈరోజు ఈ యొక్క పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2014 ఎన్నికలకు పూర్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామంటే 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి అధికారంలోకి వస్తామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము బీజేపీతో మాట్లాడి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి ఈరోజు మాట మార్చి ప్రజలను మభ్యపెట్టి ప్రజలు గొంతు కోసి ఈరోజు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ కావాలంటున్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పందికొక్కుల్లాగా ఈ ప్యాకేజీని పంచుకోవడానికని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి వెంటనే ప్రత్యేక హోదాని వెంటనే ప్రకటించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమించడానికి వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ సిద్ధంగా ఉందని, అలాగే 22న జరిగేటటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ కోర్టు కళావాణి స్టేడియంలో జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాలు అన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తామన్నాం. రేపు 22వ తారీఖున జరగబోయే విద్యార్థి యువబేరీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. దీనిలో భాగంగా విశాఖపట్నంలోనే కాకుండా ఈ జిల్లాలోని విద్యార్థులు, యువత మొత్తం వచ్చేసి మీటింగ్లో పాల్గొంటారు. వేలాదిగా వచ్చేసేసి ముఖ్యంగా దీనికోసం ప్రత్యేక హోదా గురించి వచ్చే లాభాలేంటి, దాని యొక్క అంశాలనే అంశం మీద రేపు ప్రోగ్రాం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నిరుద్యోగ వృత్తి గురించి వివరించడం జరుగుతుంది, ఫీజు రియంబర్స్మెంట్ గురించి జరుగుతుంది. మొన్న ఈ మధ్యన విశాఖపట్నంలో విద్యార్థిని పైన లాఠీ చార్జ్ గురించి చర్చించడం జరుగుతుంది. అనేక విద్యార్థుల సమస్యల మీద రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వేలాదిగా విద్యార్థులు విచ్చేయాల్సిందిగా మేము కోరుచున్నాం. ఈ నెల 22వ తారీఖున మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీద యువబేరీ కంపించడం జరిగింది. దానికి విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థుల్ని ప్రెస్ అందరినీ కోరుతాం. ఈ నెల 22న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో పోర్టు కళావాణి స్టేడియంలో విద్యార్థులతో ముఖాముఖి పెట్టారు. ఎందుకంటే తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజున విద్యార్థులకు ఇచ్చిన హామీ ఏంటంటే బాబు వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పారు. అంతేకాకుండా చదువుకుంటున్నటువంటి ప్రతి నిరుద్యోగికి 2000 రూపాయలు మేము ఇస్తామని తప్పుడు హామీలు ఇచ్చారు. ఈ రోజున ప్రత్యేక హోదా కావాలని రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తాయి. కొత్త పరిశ్రమలు రావటం వల్ల అనేక మంది విద్యార్థులకి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని అడుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అధికారం లేకుండా చేశారు. ఆయన మరణం తర్వాత అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకొని ఆ డబ్బుల్ని తెలుగుదేశం పార్టీ దొంగలు ఈరోజు పంచుకోవాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. రేపొద్దున పోర్టు కళావాణి స్టేడియంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే మీటింగ్కి ఆంధ్ర యూనివర్సిటీ నుండి లక్షలాదిగా విద్యార్థులు తరలి జగన్మోహన్ రెడ్డి గారి సంఘీభావం తెలియజేయడానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వం అవసరమని విద్యార్థులు నమ్ముతున్నారు. తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే వరకు విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటుంది.